వెళ్తాను. మళ్ళీ చదువుకుంటావా? చదువుకుంటాను. నీకు చదువుకున్నాక పెద్దయ్యాక ఏం అవ్వాలండి? పోలీస్ సార్. పోలీస్ అవ్వాలి. ఎందుకు పోలీస్ ఎందుకు? చిన్నప్పుడు అమ్మ ఓకే పోలీస్ చీకటైన బాటలో చిన్ని వెలుగు పాటలో పలుకులేని చిన్నప్పుడు అమ్మ చెప్పింది. మనదిలే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది తనకు పెద్ద కొడుకుని పోలీస్గా చూడాలని. సో తను ఈ పాల వ్యాపారం మొదలైతే ఆ అబ్బాయి ఇంకా కూలి పనికి వెళ్ళక్కర్లేదు, తను స్కూల్కి వెళ్తాడు, చదువుకుంటాడు, తనకి పోలీస్ అవ్వాలనుంది. సో ఇవన్నీ అవ్వబోతున్నాయి. సో ఇదంతా అవ్వడానికి ముఖ్య కారణం మీరందరూ. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా తరఫు నుంచి మీకు మరో చిన్న కానుక. సో ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా రాజు తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి సరికొత్తగా పాల వ్యాపారం మొదలు పెట్టబోతున్నారు. దానికి గాను అవసరమైన 70,000 రూపాయలు ఈరోజు ఈ షో ద్వారా వాళ్ళకి అందిన. అవి అందడానికి ముఖ్య కారణం మీ అందరి సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ దాంతోపాటు ఇవాళ నుంచి ఆ పాల దుకాణం ఓపెన్ అయింది కాబట్టి మొదటి బోని చేయడానికి మీరు అందరూ ముందుకు రావచ్చు. మీ వంతు సపోర్ట్ వాళ్ళకి అందించవచ్చు. సో ఎవరైనా ముందుకు రావచ్చు, ఈ పాల ప్యాకెట్లు కొనుక్కోవచ్చు. హలో సార్, హాయ్, మీ పేరు? లక్ష్మణ్. ఎంత పెట్టి కొనుక్కుంటున్నారు పాల ప్యాకెట్? 3,500 రూపీస్తో పాల ప్యాకెట్ కొనుక్కుంటున్నారు ఆయన. లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు మొదలు పెట్టబోతున్న ఈ పాల వ్యాపారంలో మొదటి బోని మీరందరూ ముందుకు వచ్చారు ఇక్కడున్న పాల ప్యాకెట్లు కొనడానికి. 70,000 రూపాయలతో వాళ్ళ పాల వ్యాపారం అయితే మొదలు పెట్టబోతున్నారు. దాంతోపాటు మీరందరూ ఈ 10 నిమిషాల్లో వచ్చి వాళ్ళ చేతికి అందించిన ఆ డబ్బు మొత్తం కలిపి మొదటి బోని 7,900 రూపాయలు. తనకంటూ ఏదైనా అవకాశం దొరికితే చిన్నపాటి వ్యాపారం మొదలు పెట్టుకుని తన భర్త మందులకు కానీ ట్రీట్మెంట్కి కానీ అయ్యే ఖర్చులతో ఆ ఖర్చుల్ని భరిస్తూ ఆ పిల్లల ఆలనా పాలన చూసుకోగలను అంటున్నారు రేణుక. సో వారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఇది నీ జాలమా, ఓ కాలమా, ఇది నీ జాలమా, మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా. నా పేరు రేణుక, తను నా భర్త, నాకిద్దరు బాబులు. నేను చిన్నప్పటి నుంచి ఎంతో సంతోషంగా పెరిగాను. మా బాబుకు 3 అమ్మాయిలు, నేనే పెద్ద అమ్మాయిని. ఇంటర్ వరకు మా బాబు చదివించి మ్యారేజ్ చేశారు. మా వారికి అమ్మ నాన్న ఎవరు లేరు. తన శక్తితో తను పని చేసుకొని నన్ను మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్నాక 3 ఇయర్స్ హ్యాపీగానే ఉన్నాం. తను ఏది వద్దన్న తీసుకొచ్చి పెట్టేవారు, తినిపించేవారు, చాలా ప్రేమగా చూసుకునేవారు. మా చిన్న బాబు 4 months ఉన్నప్పుడు తనకి
క్యాన్సర్ అని తెలిసింది. మూడు సంవత్సరాలు ఉన్న హ్యాపీనెస్ మొత్తం పోయింది. 1 ఇయర్ నుంచి ఎంత సంతోషంగా ఉన్నామో అదంతా ఈ చిన్న బాబులతో. వేటాడిందే కాలం మరి నీ గుండెలో గోదావరి. తను నన్ను ఎంత హ్యాపీగా చూసుకున్నారంటే అంత ప్రేమతో చూసుకున్నారు. ఎప్పుడు ఒక మాట కానీ ఏది అనకపోయేది. ఏదంటే అది తీసుకొచ్చి పెట్టారు. కానీ తనకి వ్యాధి వచ్చినందుకు ఎంత బాధపడుతున్నామంటే అంత బాధ అనుభవిస్తున్నాం మేము. సాగని నీ యాత్రని శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస ఈ మౌనమెన్నా తనకు అయిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు సహాయం చేయడం లేదు. అంతానా అంతఃపురాణ ఏ మూల ఉన్నావయ్యా. నాకు బంగారం ఉంటే అది బ్యాంకులో పెట్టేశాను. అప్పు తీసుకొచ్చాను. షాప్ ఉంటే దానికి లీజ్కి ఇచ్చి అన్నీ కలిపి తనకు ఆపరేషన్ చేయించాము. కానీ ఆపరేషన్ చేయించి వచ్చాక గడవడానికే ఇబ్బంది అయిపోయింది. తనతో మా బాధ భరించలేక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ 1 సంవత్సరం పాటు అక్కడే ఉన్నాము. వాళ్ళ పరిస్థితి బాగలేదు, అంతంత మాత్రంగానే ఉందనేసి మా వారు మన బ్రతుకు మనం బ్రతుకుదాము, వాళ్ళకి భారంగా వద్దనేసి మేమిద్దరం మళ్ళీ మిర్యాలగూడ వచ్చేసాము. బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో, బరువేదైన గురితో ఓ నలుగురితో. 3 months అవుతుంది ఇక్కడికి వచ్చిన కానుంచి ఇరుగు పొరుగు వాళ్ళే సహాయం చేస్తున్నారు. తన మంచితనం, తనకి ఏ అలవాట్లు లేవు. ఇలా రావడం ఇరుగు పొరుగు వారు జాలితోటి వాళ్ళే సహాయం చేసి ఈ 3 నెలల నుంచి మేము గడుస్తుంది. నేల నుండి మొదలవుతుంది, నమ్ముకోకు అదృష్టాన్ని, నమ్ముకో ధైర్యాన్ని, మెరుపులే పిడుగులై. మాకు సహాయం చేస్తారని ప్రోగ్రాంకు కనుక్కొని ఇంత దూరం వచ్చాము సార్. కొండమ్మ, మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు ఒక చిన్న వ్యాపారం మొదలెట్టాలి అని అనుకున్నారు మీరు. సో ఎలాంటి వ్యాపారం అయితే మీకు ఉపయోగపడుతుంది? మేము షాప్ పెట్టుకునేంత స్తోమత కూడా లేదు సార్. అందుకే ఇంట్లోనే ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకుందామని. బాబు ఉన్నారు, బయటికి వెళ్ళి చేయలేను. తనకి నేను తప్ప ఎవరు లేరు చేసేవారు. సో ఇంటి దగ్గరనే ఇంట్లోనే పెట్టుకొని పిల్లల్ని చూసుకుంటూ తనని చూసుకుంటూ నడుపుకుందామని ఫ్యాన్సీ స్టోర్ అడిగాను సార్. అవును సార్. తప్పకుండా అమ్మా, అందరం కలిసి ప్రయత్నిద్దాం. తప్పకుండా మీకు ఈరోజు మీకు సొంతంగా ఒక ఫ్యాన్సీ స్టోర్ వచ్చేలా చేద్దాం. ఇలా కూర్చో. ఇంతే నా రాతంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా, ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు చిరునవ్వుతో లక్ష్మీదేవి నిలుచోదా. మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లా ఐనివోలుకి చెందిన కల్పన చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇలాంటి సమయంలో ఆమెకి దురదృష్టవశాత్తు విషజ్వరం సోకడంతో ఎంత ట్రీట్మెంట్ చేయించినా పని చేయదు ఆవిడ మీద ఈ ట్రీట్మెంటు అని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ఆమె భర్త మరో పెళ్లి చేసుకున్నారు. ఆమె పుట్టింటికే పరిమితం అయిపోయింది. నాకు 2 ఆపరేషన్లు, గర్భసంచి ఆపరేషన్ అయింది, పిల్లల ఆపరేషన్ అయింది. నా బిడ్డని వదిలేక నాకు కాళ్ళ నొప్పులు నాకు చేసుకొనికే రాదు సార్. ఇవన్నీ చేసుకొని నా కొడుకు యాక్సిడెంట్ అయింది. నాకే వాళ్ళు ఇంత అన్నం పెడతానే అంటే వాళ్ళకే నేనే చేతానం చేయకున్నా సార్. నాకు ఏమన్నా చేయండి, నాకు ఎక్కడన్నా చేయండి.
ఇంకా లేవదు చేయదు. ఇంకా ఆమెకు స్నానం చేపియాలి, బట్టలు వేయాలి, నెత్తి కట్టాలి. ఆమెకు అన్నీ శుభ్రంగా చేస్తేనే చేసుకుంటా, లేకుంటే లేదంటే